సప్లై కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్లు వచ్చి దాని ఇంత లోడ్ ఉంది లిఫ్ట్ చేసి ట్రక్లో లోడ్ చేయమంటే మనం అన్ని మిషన్స్ లిఫ్ట్ చేసినామంటే అది మిషన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎంత బరువు ఎన్ని టన్నులు మోసలో చెప్పగలగాలి ఒక ఆపరేటర్. అవును, అది చెప్పాలనుకుంటే మన మిషన్ మోడల్ ఇస్తారు కదా, ఈ నంబర్ ఉంటుంది కదా, ఈ 0 వచ్చేసి మనకు నో వాల్యూ, దీనికి వాల్యూ లేదు. 21/2 అంటే సగం, దాంట్లో సగం చేస్తే వచ్చే వాల్యూ 10.5 టన్స్. 10.5 అంటే దగ్గర దగ్గర 1000-1500 ఒక టన్ అంటే ఉంది. PC200 LC అంటే ఫైర్ ఎగ్జాస్టర్ మన మంటలు ఏమన్నా అనుకుంటే ఎట్లా ఆర్పాలనుకుంటుంది. Pull the frame on the truck. ఇదంతా ఆపరేటింగ్ ఆపరేటింగ్. చిన్నప్పుడు స్పీడ్ చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా చేంజ్ చేసుకుంటాం అంటారు. మామూలు మిషన్ ఆపేసి స్పీడ్ మోడ్ చేంజ్ చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తాం. అలా ఆర్పిఎం మోడ్ ఆర్పిఎం మోడ్ ఆర్పిఎం మోడ్స్ ఇవే ఉంటాయి కదా, ఐఎఫ్ జీ ఇంతే కదా. అవును, ఐ అంటే ఏంటి అడుగుతాడు. ఐ అంటే ఇనిషియల్ మోడ్ కానీ స్టార్టింగ్ మోడ్ అంటారు. ఎఫ్ అంటే ఫైన్ మోడ్, జీ అంటే జనరల్ మోడ్. జనరల్ అంటే ఎక్కడ ఈ కూడా వస్తుందండి. ఈ కూడా వస్తుందా? ఎకనామిక్ మైల్లో జనరల్ లోడ్ వస్తుందా? ఎకనామికల్ మోడ్ జనరల్ వస్తుంది. పవర్ మ్యాక్సిమం మళ్ళీ దీంట్లో మనకు I2 I1 ఉంటుంది, F3 F1 G3 G2 G1 అంటే డీటెయిల్గా మనకు జస్ట్ అంటాడు. ఆర్పిఎం మోడ్స్ అంటే IF THP అని చెప్పేసి చాలు. మళ్ళీ I అంటే ఏంటి, F అంటే ఏంటి, G అంటే ఏంటి, H అంటే ఏంటి, P అంటే ఏంటి అంటుంది. మన జనరల్గా ఇనిషియల్ ఆర్పిఎం ఇప్పుడున్న మిషన్కి అయితే 800 ఉంటుంది. అవును, మ్యాక్సిమం ఆర్పిఎం వచ్చేసి 1800. ఇక పవర్ మ్యాక్స్ మోడ్లో పోతే 1900. ఆధార్ కార్డు ఇచ్చారు, అక్కడ వచ్చారు అక్కడ అడిగాను, పట్టుకోండి అడిగాను. జనరల్గా ఇనిషియల్ ఆర్పిఎం మ్యాక్సిమం ఆర్పిఎం అనుకుంటారు. అంతకు మధ్యలో ఈ మోడ్లో అంటే మీరు 1300 1400 అట్లా రఫ్గా చెప్పేసి అయిపోతుంది. ఓకే. ఫుల్లీ పిన్ అంటే మన ఫైర్ ఎగ్జాస్టర్ పిన్ ఉంటుంది, ఆ పిన్ అనేది ఇస్తాం అన్నమాట. తర్వాత ఏంటి టార్గెట్ అంటే ఆ పిన్ ఇచ్చిన తర్వాత నాజిల్ ఒకటి ఉంటుంది పైకి లాగా, దాని ఇలా వర్కుంటాం. ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తారు హౌ టు యూజ్ ఫైర్ ఎగ్జాస్టర్ అని. నేను కేర్ రాసారా అలా వచ్చేసినా వచ్చేస్తారు. స్క్వీజ్ ది నాజిల్ అంటే దాన్ని ప్రెస్ చేయమని హ్యాండిల్ ప్రెస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫాగ్ కానీ గ్యాస్ కానీ బయటకు వస్తుంది మటన్ ఆడటానికి. ఇది స్వీప్ ది హ్యాండిల్ అంటే ఇలా స్వీప్ చేయడం. జనరల్గా స్వీపింగ్ అంటే ఇట్లా కష్టం వస్తుంది, సేమ్ ఇట్లా అట్లా చేస్తే ఆడిపోతుంది దాన్ని అర్థం అంటే వస్తుంది. తర్వాత సేమ్ మన మిషన్స్లో కూడా ఈ లాస్ట్లో డి అనే దాన్ని సిరీస్ కింద కాదు, ఇక్కడ డి వచ్చినాయి. ఇప్పుడు ఈసీ 480 డిఎల్ అని వస్తుంది. ఈ అంటే ఎస్కబెట్, సి అంటే 480 అనేది 0 నో వాల్యూ 48 మిషన్ ఆపరేటింగ్ వైట్ డివైడెడ్ బై 2 చేస్తే 24 మిషన్ లిఫ్టింగ్ వైట్. డి 480 డిఎల్ అన్నప్పుడు డి అనేది వచ్చేసి సిరీస్ కిందకి వస్తుంది. అప్పుడు ఎల్ అంటే లాంగ్ ట్రావెలర్ అని వస్తుంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్. డైలీ మెయింటెనెన్స్ లో ఏమేమి వస్తాయంటే డైలీ మనం గ్రీజ్ కొట్టుకోవడం చూడండి. డైలీ మెయింటెనెన్స్ లో వచ్చేసి డైలీ మనం గ్రీజ్ కొట్టుకోవడం, తర్వాత మిషన్ జస్ట్ జనరల్గా చెక్ చేయడము, ఆయిల్స్ అని చెక్ చేయడము, ఫిల్టర్స్ అని కరెక్ట్ మనల్ని చెక్ చేయడము. సో ఇవన్నీ జనరల్ డైలీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి.
పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటే వరుస క్రమంగా వచ్చేవి అనమాట. అంటే 500 అవర్స్కి ఈ సర్వీస్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ సర్వీస్. 1000 అవర్స్కి వచ్చేసి గేర్ ఆయిల్ సర్వీస్, అంటే ఇంజిన్ ఆయిల్ ప్లస్ గేర్ ఆయిల్ రెండే యాడ్ అవుతాయి. తర్వాత 2000కి వచ్చేసి హైడ్రాలిక్ ఆయిల్ సర్వీస్. హైడ్రాలిక్ ఆయిల్ సర్వీస్ అంటే హైడ్రాలిక్స్ ఆయిల్ సంబంధించిన ఫిల్టర్లు అన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు గేర్ ఆయిల్ అంటే స్వింగ్ మోటార్లోను ట్రాక్ మోటార్లోను గేర్ ఆయిల్ ప్లస్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు ఫ్యూల్ ఫిల్టర్లు ఇవన్నీ చేంజ్ చేస్తారు. తర్వాత కూలెంట్ వచ్చేసి 6000 అవర్స్కి చేంజ్ చేస్తారు. జనరల్గా ఇంత చెప్పినా ఓకే సరిపోతుంది. ఇప్పుడు వాల్వ్కి సంబంధించి ఏ గ్రేడ్స్ వస్తాయో కూడా చెప్పండి కొంచెం. ఆయిల్ గ్రేడ్స్ అంటే హైడ్రాలిక్ ఆయిల్ కానీ ఎంత ఎంత ఆయిల్ వస్తుంది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ ఎంత, హైడ్రాలిక్ ఆయిల్ గ్రేడ్ ఎంత అని అడుగుతున్నాడు. గేర్ ఆయిల్ గ్రేడ్ ఇవన్నీ అడుగుతున్నాడు. వార్నింగ్ ఇండికేటర్స్ అవి ఏమేమి వస్తున్నాయని కూడా అడుగుతాడు. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఇండికేటర్, హైడ్రాలిక్ ఆయిల్ ప్రెజర్ ఇండికేటర్, కూలింగ్ లెవెల్ సింబల్. సో ఇవన్నీ చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ 15W40. తర్వాత హైడ్రాలిక్ ఆయిల్ వచ్చేసి 60W. నేను కూలెంట్ గ్రేడ్ రికమెండ్ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ ఏ సజెస్ట్ చేస్తామో అది వాడతాను అంతే. అయితే ఈ 3 గ్రేడ్స్ అడుగుతారు. తర్వాత ఇంకోటి ఆయిల్స్ ఎంత పడుతుందని అడిగితే ఒక ఆయిల్ ఇండికేటర్ కెపాసిటీ అంటే ఒక ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఎంత పడుతుంది, హైడ్రాలిక్ ఆయిల్ ఎంత పడుతుంది, గేర్ ఆయిల్ ఎంత పడుతుంది అంటే మీరు జనరల్గా ఏ మిషన్స్ అన్న ఆపరేట్ చేసేవాళ్ళు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ నడుపున్నారు. ఓకే. అంటే ఇప్పుడు అడిగేటప్పుడు ఏ మిషన్ సంబంధించి అది అడుగుతారా లేకపోతే ప్రత్యేకించి ఇది అడుగుతారు? ఇది ప్రత్యేకించి అంటే ఇప్పుడు కూడా నిన్న ఆయన ఓలో మిషన్ గురించి అంతగా తెలియదు. ఆయన తెలిసిన స్టైల్ అని అడిగినారు. మీకు చెప్పిన దానికి ఆయన అనుకున్నానికి కొంచెం వేరే వేరే ఉన్నాయి. సో నేను తర్వాత చెప్పిన అంటే మనకి ఈ మిషన్ కోసమైనా కొంచెం క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేయొచ్చు. ఈ మిషన్ గురించి అయితే చెప్తాను. ఈ మిషన్ కోసం మనకు క్లారిటీ ఉంటే దాని తర్వాత మిగతా ఏమైనా అడిగితే దీనికి చెప్పడం. ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ దీని కింద రాస్తా, హైడ్రాలిక్ ఆయిల్ కెపాసిటీ రాస్తా, గేర్ ఆయిల్ కెపాసిటీ రాస్తా. మీ అందరూ ఇప్పుడు ఫస్ట్ టైం అన్న మీ అందరూ కలిసేది ఇక్కడ? ఫౌండేషన్లో ఫస్ట్ టైం. ఒకవేళ గ్రూప్ ఏమన్నా ఉంటే మా దగ్గర నోట్స్ ఉంది, ఫార్వర్డ్ చేద్దామని. అవునా? ఓకే. చిన్న నీ నెంబర్ పెట్టుకుని దీంట్లో మనకి ఇంజిన్ ఆయిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 25 లీటర్స్. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 25 లీటర్స్ పడుతుంది ఇప్పుడున్న మిషన్ అయితే. ఈసీ 210. జనరల్గా మీరు 25 కానీ 30 కానీ ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే మహా అంటే ఇప్పుడు ఇది 210 కాబట్టి 25, 480 అయితే 28, 30 అంతే పడుతుంది. ఇప్పుడు హైడ్రాలిక్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 160 లీటర్స్. ఓన్లీ ట్యాంక్ లో అయితే 160 లీటర్స్ అన్న మా హైడ్రాలిక్ ట్యాంక్ కెపాసిటీ. ఓవరాల్ టోటల్ సిస్టమ్ అంటే మన ఎంసీయూలో కానీ, హోస్ పైప్ లో కానీ, సిలిండర్ బ్యారెల్స్ ఉంటాయి కదా, దాంట్లో కానీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు టోటల్ 280 లీటర్స్ వస్తుంది. హైడ్రాలిక్ కూలర్ ఒక 3 ఇట్లా రేడియేటెడ్ ఉంటాయి. 2 ఆన్తోనే ఉంటాయి. దీంట్లోనే ఉంటాయి అన్న. ఒకటి సగం ఉంటాయి అనుకుంటా. సగం ఉండేది ఏసీ కూలర్ కదా. ఒక పక్క ఏమో హైడ్రాలిక్ ఆయిల్ వచ్చి కూలెంట్ ఉంటుంది, ఇంకోటేమో మన కూలెంట్ ఉంటుంది. ఇది ఇంజన్ కూల్ చేయడానికి. దీని ముందర కండెన్సర్ ఉంటుంది, ఏసీ కూలింగ్ చిన్నది. ఇంకా చార్జర్ ఎయిర్ కూలర్ అంటే ఇక మనకు ఎయిర్ ఫిల్టర్ పైన ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎయిర్ తీసుకొని అక్కడ ఇంజన్ లోపలికి వెళ్ళాలి. త్రూ టర్బో చార్జర్ ద్వారా ఇంజన్ లోపలికి వెళ్తాయి. అందరూ పాస్ అయిపోతారు, ఈజీగా ఉంటారు. ఏం కాదు అసలు. నేనైతే మాకు ఎగ్జామ్ పెట్టి బయటకు వెళ్ళి కూడా అందరికి ఆన్సర్లు నేనే చెప్పిన. అయిపోయింది నాకు 60%. సర్టిఫికేట్ కోసం
ఎస్ ఇంకా ఎనీ డౌట్? చాలా ఫాస్ట్ ఉంటారు మీరు. ఎగ్జామ్ అయిపోతే ఇంకా డౌట్లు ఇంకా ఉంది. ఇక ఇంకా ఇంకా అసలు టెస్ట్ ఉందిగా. చదువుకుంటూ రాసి